నమస్కారం. సుమారు 300 సంవత్సరాలు 5 వేరువేరు రాజవంశాలు, కాని ఒకే సింహాసనం, ఢిల్లీ. ఈరోజు మనం ఢిల్లీ సుల్తానేట్ కథ తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం యుద్ధాలు, దండయాత్రల గురించి మాత్రమే కాదు, భారత ఉపఖండం రూపురేఖలనే శాశ్వతంగా మార్చేసిన ఒక కొత్త సామ్రాజ్యం ఎలా పుట్టింది, ఎలా నిలబడింది, ఎలా పతనమైందో లోతుగా విశ్లేషిద్దాం. ఈరోజు మన ప్రయాణం 5 భాగాలుగా సాగుతుంది. మొదట కేవలం దండయాత్రలు చేయడానికి వచ్చినవాళ్లు ఇక్కడే పాలకులుగా ఎలా మారారో చూద్దాం. ఆ తరువాత ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు, అది ఎలా అత్యున్నత స్థాయికి చేరింది, మళ్లీ ఆశయం కారణంగా ఎలా పతనమైంది. చివరగా వాళ్లు మనకు వదిలి వెళ్లిన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఏంటో తెలుసుకుందాం. అసలీ కథ ఎలా మొదలైంది? దోచుకోడానికొచ్చినవాళ్లు ఇక్కడే ఉండిపోయి రాజులు ఎలా అయ్యారు? ఈ మార్పు వెనకున్న కారణాలేంటి? ఢిల్లీ సుల్తానేట్ అనే ఒక పెద్ద సామ్రాజ్యానికి పునాది ఎలా పడిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, మొదట్లో వాళ్ల ఉద్దేశం దోపిడీ మాత్రమే, ఇక్కడి సంపదను దోచుకుని వెళ్ళిపోవాలి, అంతే. కాని ఆ ఆలోచనా విధానం నెమ్మదిగా మారింది. ముఖ్యంగా 1192లో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్పై మహమ్మద్ ఘోరీ గెలిచినప్పుడు అసలు కథ మొదలయింది. దోపిడీదారులుగా కాదు, పాలకులుగా ఇక్కడే స్థిరపడొచ్చు అనే ఆలోచనకు బీజం పడింది అప్పుడే. ఇది కేవలం ఒక యుద్ధ విజయం కాదు, ఒక కొత్త సామ్రాజ్యపు ఆలోచనకు నాంది. సో ఈ టైంలైన్ మనకేం చెప్తోందంటే, ఢిల్లీ సుల్తానేట్ అనేది ఏదో ఒకే రోజులో హఠాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. దాని వెనక దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. 8వ శతాబ్దంలో సింధుపై అరబ్బుల దండయాత్రతో మొదలై గజనీ దాడులతో కొనసాగి చివరికి 1206లో కుతుబుద్దీన్ ఐబక్తో ఢిల్లీలో ఒక కొత్త శక్తి కేంద్రం అధికారికంగా ఏర్పడింది. అదొక సుదీర్ఘ ప్రక్రియ. సరే, సామ్రాజ్యమైతే మొదలైంది, మరి దాన్ని నిలబెట్టాలి కదా. మొదటి రాజవంశం అంటే బానిస వంశం వాళ్ల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ అదే. గెల్చిన ఈ కొత్త విశాలమైన భూభాగాన్ని ఎలా ఒకటిగా ఉంచాలి, పరిపాలన ఎలా చెయ్యాలి? ఈ ప్రశ్నలకు వాళ్లు వెతికిన సమాధానాలే వాళ్ల పాలనకు పునాది అయ్యాయి. మామ్లూక్ ఈ పదానికి అర్థమేంటో తెలుసా? బానిస. అవును, మీరు విన్నది నిజమే. ఈ రాజవంశాన్ని స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్ లాంటి వాళ్లు పుట్టుకతో రాజులు కాదు. వాళ్లొకప్పటి సైనిక బానిసలు. తమ ప్రతిభతో, పోరాట నైపుణ్యంతో సుల్తానుల స్థాయికి ఎదిగారు. అందుకే వాళ్లెప్పుడూ తమ అధికారాన్ని నిరూపించుకోవాల్సి వచ్చేది. ఈ నేపథ్యమే వాళ్ల పాలనను చాలా వరకు ప్రభావితం చేసింది. ఐబక్ పునాది వేస్తే దానిమీద పటిష్టమైన భవనాన్ని కట్టింది మాత్రం ఇల్తుత్మిష్. అందుకే అతన్ని నిజమైన వ్యవస్థాపకుడు అంటారు. కేవలం గెలవడం కాదు, గెల్చిన దాన్ని నిలబెట్టడం ఎలాగో చూపించాడు. మంగోలుల ప్రమాదాన్ని పసిగట్టి రాజ్యాన్ని కాపాడాడు. ఢిల్లీని అసలైన రాజధానిగా మార్చి పరిపాలనకు ఒక రూపాన్నిచ్చాడు. ఇల్తుత్మిష్ తర్వాత వచ్చిన బల్బన్ పద్ధతి పూర్తిగా వేరు. అతని పాలసీ ఒకటే, ఐరన్ అండ్ బ్లడ్. అంటే సుల్తాన్ మాటే శాసనం. ఎదురు తిరిగితే ఇక వాళ్ల కథ ముగిసిన్నట్టే. అధికారమంటే ఏంటో చాలా కఠినంగా చూపించాడు. తనను ఎవరూ ప్రశ్నించకుండా ప్రభువుల్ని అదుపులో పెట్టడానికి ఒక పక్కా స్పై నెట్వర్క్ను కూడా నడిపాడు. ఇక్కడ్నుండి కథ మరో మలుపు తీసుకుంటుంది. బానిస వంశం పోయి ఖిల్జీల శకం మొదలవుతుంది. దీన్ని ఒక విప్లవమనే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ సుల్తానేట్ తన పీక్ స్టేజ్కి, అంటే అత్యున్నత స్థాయి శక్తికి, విస్తరణకి చేరింది వీరికాలంలోనే. మరి ఖిల్జీ విప్లవానికి ముఖ్య పాత్రధారి అల్లావుద్దీన్ ఖిల్జీ. అతనిది ఒకటే కల, యావత్ భారతదేశాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలి. అతని ఈ ఆశయమే సుల్తానేట్ సరిహద్దుల్ని ఊహించనంతగా విస్తరింపజేసింది. ఢిల్లీలో కూర్చుని సౌత్ ఇండియాను కూడా ఏలొచ్చని మొట్టమొదటిసారిగా నిరూపించారు. అప్పటిదాకా అది ఎవరూ చేయలేని పని. వింధ్యా పర్వతాలు దాటి దక్కన్ పీఠభూమిలోకి దూసుకెళ్లారు. ఈ మొత్తం సౌత్ క్యాంపెయిన్ లీడ్ చేసింది ఎవరో తెలుసా? అతని కుడి భుజం లాంటి ఒకప్పటి బానిస మాలిక్ కఫూర్. సరే, ఇంత పెద్ద సైన్యం, దండయాత్రలు, వీటన్నిటికీ డబ్బు కావాలి కదా. ఎక్కడేంచొచ్చింది? అక్కడే అల్లావుద్దీన్ ఖిల్జీ తెలివి కనిపిస్తుంది. అతను తెచ్చిన మార్కెట్ సంస్కరణలు మామూలువి కావు. ప్రతి వస్తువుకీ ధర ఫిక్స్ చేశాడు. సైనికులకు జీతాలు క్యాష్ రూపంలో ఇచ్చాడు. పన్నులు నేరుగా వసూలు చేశాడు. ఇవన్నీ ఎందుకంటే తక్కువ ఖర్చుతో పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేయాలి. అదొక పక్కా ప్లాన్డ్ కంట్రోల్ సిస్టమ్. ఖిల్జీల తర్వాత వచ్చింది తుగ్లక్లు. వీరి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీళ్ల దగ్గర అద్భుతమైన ఐడియాలుండేవి,
కాని వాటిని అమలు చేయడంలోనే తేడా కొట్టింది. ఆ ప్రయోగాలే చివరికి సామ్రాజ్యం బలహీనపడటానికి కారణమయ్యాయి. ఈ తుగ్లక్లలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి. అతను ఒక రకంగా చెప్పాలంటే తెలివైన మూర్ఖుడు. అతని ఆలోచనలు బ్రహ్మాండంగా ఉండేవి, కాని వాటిని అమలు చేయడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు. అతని విజన్కి అతను సృష్టించిన రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఉదాహరణకి ఈ టోకెన్ కరెన్సీనే తీసుకోండి. వెండికి బదులుగా రాగి నాణేలు వాడదాం అన్నాడు. ఐడియా మంచిదే, ఈరోజు మనం కాగితం డబ్బు వాడుతున్నట్టే. కాని ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ రాగి నాణేలను ఎవరైనా తయారుచేసేలా ఉంది. ఇంకేముంది, ప్రతి ఇంట్లో ఒక టంకశాల తయారైంది, అంతా నకిలీ నాణేలే. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. ఇదొక్కటే కాదు, ఇంకో పెద్ద ఫ్లాప్ ఐడియా, రాజధాని మార్పు. ఢిల్లీ నుంచి దేశం మధ్యలో ఉన్న దౌలతాబాద్కి క్యాపిటల్ మారుద్దామన్నాడు. ఐడియాగా చూస్తే కరెక్టే, కాని అతనేం చేశాడంటే ఢిల్లీ ప్రజలందర్నీ మూటామూల్లే సర్దుకుని 1500 కిలోమీటర్లు నడిచిరమ్మన్నాడు. అదొక పెద్ద ట్రాజడీ. వేల మంది చనిపోయారు. చివరికి ప్లాన్ వర్కౌట్ అవ్వక మళ్లీ ఢిల్లీకే తిరిగొచ్చారు. ఇలాంటి పిచ్చి ప్రయోగాలతో సామ్రాజ్యం బాగా బలహీనపడింది. సరిగ్గా అదే టైంలో తైమూర్ రూపంలో పెను విపత్తు వచ్చిపడింది. అతని దండయాత్ర ఢిల్లీని సర్వనాశనం చేసింది. ఇక అంతే, ఢిల్లీ సుల్తానేట్ పవర్ సెంటర్ అనే మాట పోయింది. ఆ తర్వాత వచ్చిన సయ్యడ్, లోడీ వంశాలు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయాయి. సరే, ఇప్పటిదాకా మనం యుద్ధాలు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఢిల్లీ సుల్తానేట్ అంటే కేవలం అవేనా? కాదు, వాళ్లు మనకిచ్చిన అతిపెద్ద వారసత్వం ఇంకోటుంది. అదే కల్చరల్ ఫ్యూజన్, అంటే సంస్కృతుల మేళవెంపు. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మార్పు అనేది ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ తీసుకోండి, ఇక్కడి స్టైల్స్ పర్షియన్ స్టైల్స్ కలిసిపోయి ఆర్చ్లు, డోమ్స్లు వచ్చాయి. మ్యూజిక్లో సితార్, తబలా లాంటి కొత్త వాయిద్యాలు పుట్టాయి. ఇక భాష విషయానికొస్తే పర్షియన్, ఇక్కడి భాషలు కలవడం వల్లే మన ఉర్దూ భాష పుట్టింది. చివరికి మతంలో కూడా సూఫీ, భక్తి ఉద్యమాలు ప్రేమతత్వాన్ని బోధించాయి. చూడండి, రెండు భిన్న సంస్కృతులు కలిసినప్పుడు ఎంత కొత్తదనం వస్తుందో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అలై దర్వాజా. చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇక్కడ మీకు రెండు స్టైల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ పైనున్న ఆర్చ్ పక్కా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, కాని ఆ గోడల మీద ఉన్న చెక్కడాలు, డిజైన్లు అవి మన భారతీయ శిల్పుల పనితనం. రెండు ప్రపంచాలు ఒకచోట కలిసినట్లేదు. ఒకవేళ ఈ కల్చరల్ ఫ్యూజన్కి మనం ఒక మనిషి రూపాన్ని ఇవ్వాలనుకుంటే అది ఖచ్చితంగా అమీర్ ఖుస్రో అవుతారు. అతన్ని భారతదేశపు చిలుక అని పిలుస్తారు. ఆయన పర్షియన్లో గొప్ప కవి. అదే సమయంలో హిందవీ అనే కొత్త భాషలో, అంటే మన హిందీకి మూల రూపంలో రచనలు చేశారు. ఆయన ఒక నడిచే సంస్కృతుల సంగమం. ఇక్కడ ఈ కోట్ చూడండి, ఏం చెప్తోందిది? ఈ హిందూ ముస్లిం సాంస్కృతిక కలయిక అనేది ఏదో అనుకోకుండా జరిగింది కాదు. సైన్స్, సాహిత్యం, సంగీతం ఇలా అన్ని రంగాల్లోనూ శతాబ్దాల పాటు కలిసి పనిచేయడం వల్ల సహజంగా పుట్టిన ఒక సంశ్లేషణ అని మనకు అర్థమవుతోంది. సో ఫైనల్గా ఒక ప్రశ్న, ఢిల్లీ సుల్తానేట్ అనగానే మనకు ఏం గుర్తుకు రావాలి? యుద్ధాలు, రక్తపాతంతో నిండిన కాలమా, లేక రెండు గొప్ప సంస్కృతులు కలిసి ఒక కొత్త మిశ్రమ సంస్కృతికి జీవం పోసిన ఒక సృజనాత్మక యుగమా? బహుశా చరిత్ర ఎప్పుడూ నలుపు తెలుపుల్లో ఉండదు. నిజం ఈ రెండింటి మధ్యలోనే ఎక్కడో ఉంటుంది. ఆలోచించండి. Subscribe for more content.